అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ నెల మే 16వ తేదీ శనివారం శని జయంతి మరియు అమావాస్య ఏర్పడబోతున్నాయి. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. శనివారం రోజు శని జయంతి కలిసి రావటం, అలాగే అమావాస్య ఏర్పడటం చాలా విశేషమనే చెప్పుకోవాలి. ఇలాంటి రోజు చాలా అరుదుగా ఏర్పడుతుందని, ఈ రోజును అస్సలు వదులుకోవద్దని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ వీడియో మీ కంటపడితే మీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. మే 16వ తేదీ శనివారము శని జయంతి మరియు అమావాస్య తిథి కూడా ఏర్పడబోతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శనిదేవుణ్ణి పూజించాలి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. అయితే దీపారాధన చెయ్యాలంటే శనిదేవుడి చిత్రపటం ఉండవలసినటువంటి అవసరం లేదు. శనిదేవుడు శివుడు శిష్యుడు కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో ఉన్నటువంటి శివుడి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో చిన్న దీపాన్ని వెలిగించి పూజ చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ శని జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్రలేస్తే శని దోషాలు ఏర్పడతాయి. ఈ రోజున అమావాస్య కూడా ఏర్పడబోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఎంతటి నరదిష్టి దోషమైనా సరే వెంటనే తొలగిపోయి ఆరోగ్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయండి. ఇలా చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో దుష్ట శక్తులు సంచరిస్తుంటే డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటికి నిమ్మకాయతో దిష్టి తీయండి. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా నిలబడి ఇంటికి దిష్టి తీయండి. దిష్టి తీసిన ఈ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు, కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు మొదలవుతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున అంటే ఈ శనివారం రోజు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకోండి. గుమ్మడికాయకు ఖచ్చితంగా తొడిమ ఉండేలా చూసుకోండి. గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టి సాంబ్రాణి పొగను వేయండి. ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మీరెంత సంపాదించినా సరే అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే, ఇంట్లో సంపద నిలకడగా లేకపోతే ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పును మూట కట్టి గుమ్మానికి వేలాడదీస్తే అనవసరమైన ఖర్చులు తగ్గి మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభమవుతుంది. క్రమక్రమంగా ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా సరే మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా గంధంతో స్వస్తి గుర్తు పెట్టుకోండి. మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఖచ్చితంగా నల్లదారం కట్టండి. స్త్రీలు ఎడమ కాలికి, పురుషులైతే కుడి కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. అలాగే ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. నీటిలో కొంచెం నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలు వెంటనే తొలగిపోతాయి, అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక మీ కష్టాలన్నీ త్వరగానే తీరిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు, నల్లటి నువ్వులు, ఉప్పు మరియు నూనెను అస్సలు కొనకూడదు. అలాగే ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు శని దర్శనాన్ని ముగించుకొని బయటకొచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. విశేషంగా అమావాస్య రోజు అందులోనూ శని జయంతి ఆవుకు పచ్చగడ్డిని తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు. శనిదేవుడి వాహనం కాకి కాబట్టి ఈ శని జయంతి రోజున తప్పనిసరిగా కాకికి ఆహారం పెట్టండి. అలాగే ఈ శని జయంతి రోజు ఏది చేసినా చేయకపోయినా సరే రావి చెట్టును ఖచ్చితంగా పూజించండి. శని త్రయోదశి అందులోనూ శనివారం కలిసి వచ్చిన వేళ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే శని దోషాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు వెంటనే తొలగిపోతాయి.
ఈ శని జయంతి రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున నూతన వస్త్రాలు ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. ఇక గడ్డం తీసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్లు కత్తిరించటం అస్సలు చేయవద్దు. అలాగే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకెళ్లకూడదు. మన జాతకంలో శనిదేవుడి అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ధనధాన్యాలకు కొరత లేకుండా భోగ భాగ్యాలు అనుభవిస్తాము. కాబట్టి ఈ శని జయంతి రోజు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి శనిదేవుడికి నమస్కారం చేసుకోండి. జాతక దోషాలు తొలగిపోయి కోరిన కోరికలన్నీ త్వరగానే నెరవేరుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున శివాలయానికి వెళ్ళి నీటిలో నల్ల నువ్వులు కలిపి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. విశేషంగా ఈ శని జయంతి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట కుడివైపున పడమర ముఖంగా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. ఇంటి ముందు ఇలా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నటువంటి బాధలు వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు మొదలవుతాయి. ఇక ఎవరికైతే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయో అలాంటి వారు మీ ఇంటి ముందు యమదీపాన్ని వెలిగించండి. ఈ అమావాస్య సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని నువ్వులు వేయండి. ఇక మీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును 2 చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఎంతటి దోషమైనా సరే వెంటనే తొలగిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ శని జయంతి రోజున పడమర ముఖంగా రావి చెట్టు ముందు నిలబడి శని స్తోత్రాన్ని జపించండి. ఇక ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు పెరుగుతాయి. అలాగే ఈ శని జయంతి రోజు రావి చెట్టు కింద కొంచెం పంచదార అలాగే గోధుమ పిండిని చల్లండి. రావి చెట్టు కింద ఉండే మూగజీవులు వీటిని ఆహారంగా స్వీకరిస్తాయి. దీనివలన మన కర్మ దోషాలన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుంది. ఇక ఈ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దల పేరు మీద ఎవరికైనా పేదలకు ఆహారాన్ని దానం చేయండి. మీ పితృదేవతల అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది. ఇక ఈ రోజున మీకు వీలైతే నదీ స్నానం చేయండి. 7 జన్మల పాపాలన్నీ నశించిపోయి మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఇక ఈ రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు. అలాగే స్త్రీలు వంటింట్లో కంటతడి పెట్టకూడదు. దీనివలన మీ ఇంటికి లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. ఈ శని జయంతి రోజున కొన్ని రాసుల వారు శనిదేవుడికి ఖచ్చితంగా పూజించాలి. మేషరాశి వారు శనిదేవుడికి ప్రదక్షిణలు చేసి శివార్చన చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సింహరాశి వారు ఈ రోజున తప్పనిసరిగా మినుములు అలాగే నువ్వులు దానం చేయండి. అలాగే కన్యారాశి వారు శనిదేవుడికి తైలాభిషేకం చేసి శివార్చన చేయాలి. ఇక ధనస్సు రాశివారు నలుపు రంగు వస్త్రాలు ధరించి శనిదేవుడికి ప్రదక్షిణలు చేయాలి. అలాగే కుంభరాశి వారు మరియు మీనరాశి వారు శనిదేవుడికి తైలాభిషేకం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు.